చూసారా? ఈ 5 సెకండ్స్ సైలెన్స్ మీకు ఎంత అన్‌కంఫర్ట్‌గా అనిపిచ్చిందో? మీ జీవితంలో మీరు సంపాదించకుండా గడిపే ప్రతి నిమిషం కూడా మీ భవిష్యత్తుకు అంతకంటే ఎక్కువ నష్టం చేస్తుంది. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇల్లు, పిల్లలు, వంట ఇలా మెషిన్‌లాగా పనిచేస్తారు. కానీ నెలాఖరికొచ్చేసరికి మీ అవసరాల కోసం ఎవరి దగ్గరో డబ్బులు అడగాల్సొస్తుంది కదా! మీ దగ్గర ఉన్న ఒక స్కిల్ అది వంట కావచ్చు, కుట్టడం కావచ్చు, లేదా మీరు ఎవరితో అయినా బాగా మాట్లాడడం కావచ్చు. అది మిమ్మల్ని నెలకు ఎంతో కొంత సంపాదించేలా చేస్తుంది. నేను చెప్తే మీరు నమ్ముతారా? ఈరోజు నేను మీకు ఒక గృహిణిగా కాదు, ఒక బిజినెస్ వుమెన్‌గా ఎలా మారాలో నేర్పిస్తాను. ఇది మీ జీవితాన్ని మార్చేసే మాస్టర్ క్లాస్ లాంటిది. మీలో ఉన్న స్కిల్స్‌ని వెలికి తీయడం ఎలాగో చూద్దాం. చాలా మంది హౌస్ వైఫ్స్ నాకేమి రాదు అని ఒక భ్రమలో బతికేస్తూ ఉంటారు. మీరు అంతేనా? అందుకే ఇప్పుడు అందరూ ఒక పేపర్, పెన్ తీసుకొని నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయండి. జస్ట్ 5 క్వెషన్స్. ఓకే. పేపర్, పెన్ రెడీ చేసుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏ విషయం గురించైనా సలహా అడుగుతుంటారా? వంట లేదా బట్టలెలా సెలెక్ట్ చేసుకోవాలి అని. అండ్ నెక్స్ట్ క్వెషన్. మీకు ఏ పని చేస్తున్నప్పుడు టైం తెలియకుండా గడిచిపోతోంది? అండ్ థర్డ్ క్వెషన్. మీరు చిన్నప్పుడు దేనిలో ఫేమస్? పెయింటింగ్సా? డాన్సా? లేదా మిమిక్రీ ఇలాంటివి. సైలెంట్‌గా కూర్చోకండి. పేపర్ తీసుకొని ఆన్సర్స్ రాయండి. మీ స్కిల్‌ని మీరు సో, నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి వేరే వాళ్ళు డబ్బులు పెట్టి కొనే ఏ వస్తువును మీరు ఇంట్లో తయారు చేయగలరు? ఫిఫ్త్ క్వెషన్. మీకు ఏదైనా ఒక విషయం గురించి గంటల కొద్దీ బోర్ కొట్టకుండా మాట్లాడే సత్తా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలే మీ స్కిల్స్. నేను ఆల్రెడీ వీడియో ఒకటి చేసున్నాను. నా పాత వీడియో మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటో తెలుసుకోవడం. హౌ టు ఫైండ్ యువర్ హిడెన్ స్కిల్స్ వీడియోలో నేను చెప్పాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు చేసే పని చిన్నదా? పెద్దదా? అనేది ముఖ్యం కాదు. దానికి డిమాండ్ ఉందా? లేదా? అనేదే ముఖ్యం. ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ చేశారా? ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకొని ఆన్సర్స్ రాయండి. అందులో మీకు ఏ స్కిల్ కరెక్ట్‌గా వచ్చిందో చూసి నాకు కమెంట్ చేయండి. దానికోసం మీకు నేను సలహాలిస్తాను. ఇప్పుడు నేను ఒక 10 మార్గాలు చెప్పనా? వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్‌ది హోమ్ మేడ్ క్లౌడ్ కిచెన్. మీరు చేసే పచ్చళ్ళు లేదా పొడులు అద్భుతంగా ఉంటే వాటిని బ్రాండింగ్ చేసి అమ్మేయొచ్చు. సెకండ్‌ది కంటెంట్ క్రియేషన్ అండి. మీరు నేర్చుకున్న విషయాలను నాలాగా యూట్యూబ్‌లో షేర్ చేయడం. 2026లో గృహిణులు ఏఐతో నెలకు చాలా వరకు సంపాదించడం ఎలా? నో ఇన్వెస్ట్‌మెంట్ అండ్ నో ఎక్స్‌పీరియన్స్. ట్రై చేసి చూడండి. నంబర్ 3 ఆన్‌లైన్ కౌన్సెలింగ్. మీరు మంచి మాటకారి అయితే ఒత్తిడిలో ఉన్న మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వచ్చు. నంబర్ 4 డిజిటల్ ట్యూటరింగ్. జూమ్ లేదా వాట్సాప్ ద్వారా చిన్న పిల్లలకు శ్లోకాలు లేదా కథలు నేర్పించొచ్చు. ఫిఫ్త్ వన్ రీసెల్లింగ్ అండ్ బొటిక్. మీ టేస్ట్ బాగుంటే బట్టలు సెలెక్ట్ చేసి రీసేల్ చేయొచ్చు. సిక్స్త్ వన్ బేకింగ్. ఇంట్లోనే కేక్స్ తయారు చేసి ఆర్డర్స్ తీసుకోవచ్చు. సెవెంత్ వన్ గ్రాఫిక్ డిజైనింగ్. మీ మొబైల్‌లోనే పోస్టర్స్ తయారు చేయడం నేర్చుకోవడం. ఎయిత్ వన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. మీ గొంతు బాగుంటే యాడ్స్‌కి వాయిస్ ఇవ్వచ్చు. నైన్త్ వన్ క్రాఫ్ట్ మేకింగ్. గిఫ్ట్ బాక్సెస్, డెకరేషన్ ఐటెమ్స్ చేయడం. 10థ్ వన్ ఆర్గనైజింగ్ సర్వీసెస్. ఇళ్లను ఎలా నీట్‌గా ఉంచుకోవాలో టిప్స్ ఇస్తూ కన్సల్టింగ్ చేయడం. సో, మార్కెటింగ్ అండ్ కస్టమర్స్. స్కిల్ ఉంది, ఐడియా ఉంది. కానీ కస్టమర్స్ ఎలా వస్తారు? మొదట మీ మొదటి 10 మంది కస్టమర్లు మీ ఫోన్‌లోనే ఉన్నారు. మీ వాట్సాప్ స్టేటస్‌ని ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాగా వాడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే పనిని చిన్న రీల్స్‌గా తీయండి. ప్రజలకు మీ పని మీద నమ్మకం కలిగించేలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు పెట్టండి. ఒక కస్టమర్ హ్యాపీగా ఉంటే వాళ్ళు మరో 10 మందిని మీ దగ్గరకు పంపిస్తారు. గృహిణిగా ఇల్లు చూసుకుంటూ బిజినెస్ చేయడం కష్టమని నాకు తెలుసు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళినా ఆ 2 గంటల సమయాన్ని మీ బిజినెస్ కోసం మాత్రమే వాడండి. వంట చేసేటప్పుడు మీ నెక్స్ట్ వీడియో గురించి లేదా నెక్స్ట్ ఆర్డర్ గురించి ఆలోచించండి. మల్టీ టాస్కింగ్ మీ బలం. చూసారుగా, ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చుకునే మార్గాన్ని తెలుసుకున్నారు. పెట్టుబడి అవసరం లేదు. మీ దగ్గర ఉన్న నైపుణ్యమే మీ పెట్టుబడి అని తెలుసుకున్నారు. తప్పకుండా మీరు ఏది చేస్తారో నాకు కమెంట్ చేసి కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. మనం
అక్కడే మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మీ మొదటి అడుగు వేయండి. మీకు ఏ స్కిల్ ఉందో ఇప్పుడే కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నేను పర్సనల్గా మీకు రిప్లై ఇచ్చి మీకు సాయం చేస్తాను. మర్చిపోకండి, మీరు కేవలం ఇల్లాలు మాత్రమే కాదు, మీరు ఒక శక్తి, ఒక గృహ శక్తి. ఈ వీడియోని ప్రతి గృహిణికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.